ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి. ఇంటర్నెట్ లేదు. అసలు కరెంటే లేదు. కనీసం ఇనుము కూడా కనిపెట్టని 4500 ఏళ్ల క్రితం లక్షల టన్నుల బరువున్న రాళ్లను వందల అడుగుల ఎత్తుకి ఎలా తీసుకెళ్లారు? ఇప్పటికీ ఆధునిక ఇంజినీరింగ్‌కి కూడా అంతుచిక్కని అతిపెద్ద పజిల్ ఈజిప్ట్ పిరమిడ్లు. చాలామంది ఏమంటారో తెలుసా మామా? ఇవి మనుషులు కట్టినవి కావు. ఆకాశం నుండి వచ్చిన ఏలియన్స్ కట్టారని. మరికొందరు మాత్రం అక్కడ మమ్మీల శాపముందని, ఆ సమాధులను టచ్ చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గజగజ వణికిపోతారు. అసలా పిరమిడ్ల లోపల ఏముంది? వేల ఏళ్ల నాటి శవాలు ఇప్పటికీ పాడవకుండా ఎలా ఉన్నాయి? అసలా రాజుల సమాధుల వెనుక ఉన్న ఆ రహస్యమేంటి? పదండి మామా, ఈరోజు మనం మన టైం మెషీన్ ఎక్కి ఆ ఇసుక తిన్నెల అడుగున దాగున్న ఈజిప్ట్ చీకటి రహస్యాలను బట్టబయలు చేద్దాం. ఈజిప్ట్ అంటే కేవలం ఇసుక దిబ్బలు మాత్రమే కాదు. ఇది నైలు నది పుణ్యమా అని వర్ధిల్లిన ఒక గొప్ప నాగరికత. ఈజిప్షియన్లు తమ రాజులను దేవుళ్ళుగా కొలిచేవాళ్ళు. వాళ్ళ నమ్మకమేంటంటే మనిషి చనిపోయినా వాళ్ళ ఆత్మ మాత్రం తిరిగొస్తుందని. అందుకే వాళ్ళ రాజులు చనిపోయాక వాళ్ళ బాడీలను భద్రపరచడానికి ఈ పిరమిడ్లను కట్టారు. మనమిప్పుడు మాట్లాడుకుంటున్న గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా గురించి ఒక షాకింగ్ విషయం చెప్పనా మామా? ఇందులో దాదాపు 23 లక్షల భారీ రాళ్లను వాడారు. ఒక్కో రాయి బరువు మన ఇంట్లో ఉండే ఒక ఏనుగు బరువు కంటే ఎక్కువే. అసలిక్కడ వింత ఏంటంటే, వేల ఏళ్ల క్రితం కట్టిన ఈ కట్టడాల్లో వాడిన రాళ్ళు ఎంత పర్ఫెక్ట్‌గా అమర్చబడ్డాయంటే, వాటి మధ్యలోకి మనం ఒక చిన్న పేపర్ ముక్కను కూడా దూర్చలేం. అంతటి ఇంజినీరింగ్ అప్పట్లో ఎలా సాధ్యం? వీళ్ళు కేవలం కూలీలా లేక ఏదైనా రహస్య టెక్నాలజీ వాడారా? అంతేకాదు మామా, ఈ పిరమిడ్ల లోపల రాజుల కోసం పెట్టిన బంగారం, వజ్రాలు, ఇంకా ఆ వింతైన మమ్మీల తయారీ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటూ ద మిస్టరీ. పిరమిడ్లు ఎక్కడో ఒక చోట ఏదోలా కట్టేసినవి కావు. ఆకాశంలో ఉండే ఓరియన్ బెల్ట్ అనే 3 నక్షత్రాలకి ఇవి పర్ఫెక్ట్‌గా అలైన్ అయి ఉంటాయి. అంటే ఆకాశంలో ఆ 3 నక్షత్రాలు ఏ యాంగిల్‌లో ఉంటాయో, భూమి మీద ఈ 3 పిరమిడ్లు కూడా అదే యాంగిల్‌లో ఉంటాయి. అసలు టెలిస్కోప్‌లే లేని ఆ రోజుల్లో ఆ నక్షత్రాల పొజిషన్‌ని బట్టి భూమి మీద పిరమిడ్లను అంత కాలిక్యులేటెడ్‌గా ఎలా కట్టారు? ఇది చూస్తుంటే వీళ్ళకెవరో ఆకాశం నుండి హెల్ప్ చేశారని అనిపించక మానదు. ఇక మమ్మీల విషయానికొస్తే అది ఒక పెద్ద సైన్స్ మామ. మనిషి చనిపోగానే శరీరం కుళ్ళిపోకుండా ఉండటానికి వాళ్ళు చేసే పని వింటే మీరు షాక్ అవుతారు. ఒక సన్నటి ఇనుప చువ్వని ముక్కు ద్వారా లోపలికి పంపి మెదడుని చిన్న చిన్న ముక్కలుగా చేసి బయటికి తీసేవేవాళ్ళు. ఎందుకంటే మెదడు త్వరగా కుళ్ళిపోతుంది కాబట్టి. తర్వాత మిగిలిన అవయవాలను తీసి వేరువేరు జార్లలో భద్రపరిచేవాళ్ళు. ఆ బాడీకి కొన్ని రకాల ఉప్పులు, కెమికల్స్ రాసి 70 రోజుల పాటు ఎండబెట్టేవాళ్ళు. ఆ టెక్నిక్ ఎంత పవర్‌ఫుల్ అంటే, వేల ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ మమ్మీలను బయటికి తీసినా, వాటి గోర్లు, జుట్టు కూడా అలానే ఉండటం చూసి సైంటిస్టులు నోరెళ్లబెడుతున్నారు. బయట ఈజిప్ట్ ఎడారిలో ఎండ 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది. కానీ పిరమిడ్ లోపలికి వెళ్తే మాత్రం టెంపరేచర్ ఎప్పుడూ సరిగ్గా 20 డిగ్రీలే ఉంటుంది. అసలు ఆ రాళ్ళని ఎలా పేర్చారో కానీ, అదొక న్యాచురల్ ఏసీ లాగా పనిచేస్తుంది. అంతటి వేడిలో కూడా లోపల ఇంత చల్లగా ఉండటం వెనుక ఉన్న ఆ థర్మల్ మాస్ ఇంజినీరింగ్ ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆ రాళ్లను అతికించడానికి వాళ్ళు వాడిన సూపర్ సిమెంట్ ఏంటో కనిపెట్టడానికి ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఈజిప్ట్ అనగానే మనకి గుర్తొచ్చే ఇంకో పేరు కింగ్ తట్. 1922లో హావర్డ్ కార్టర్ అనే వ్యక్తి ఈ రాజు సమాధిని కనిపెట్టాడు. కానీ ఆ సమాధిని తెరిచిన కొద్ది రోజులకే ఆ టీంలో ఉన్న 22 మంది వింత పరిస్థితుల్లో చనిపోయారు. సమాధి గోడ మీద రాసి ఉన్న శాపం వల్లే వీళ్ళు చనిపోయారని అందరూ భయపడ్డారు. కానీ అసలు విషయమేంటంటే, వేల ఏళ్లుగా మూసి ఉన్న ఆ గదిలో పెరిగిన కొన్ని విషపూరితమైన బ్యాక్టీరియాలే వాళ్ళ ప్రాణాలు తీశాయని సైంటిస్టులు చెప్తారు. మరి అది బ్యాక్టీరియానా? లేక నిజంగానే శాపమా? మీరేమంటారు మామా? ఈజిప్ట్ పిరమిడ్లంటే కేవలం రాళ్ల కుప్పలు కాదు. అవి వేల ఏళ్ల నాటి సైన్స్‌కి, అంతుచిక్కని టెక్నాలజీకి నిలువెత్తు సాక్ష్యాలు.
ఇప్పటికీ ఆ ఇసుక తిన్నెల కింద ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఎవరికీ తెలీదు. మనకు తెలిసింది కేవలం గోరంత మాత్రమే. తెలియాల్సింది కొండంతుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఆ పిరమిడ్‌లను నిజంగానే ఏలియన్స్ కట్టారా? లేక మన పూర్వీకుల దగ్గర మనకి తెలియని ఏదో సూపర్ పవర్ ఉండేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా కొత్త విషయాన్ని నేర్పించిందనిపిస్తే వెంటనే ఆ లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరికి ఇలాంటి మిస్టరీస్ అంటే పిచ్చో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.